ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వంలో వచ్చేసి ఈ లోముషుడు మొత్తం చెప్తున్నాడు కదా ధర్మరాజుకి. అందులో మెయిన్గా దదీచి మహర్షి ఎముకలతో వజ్రాయుధం చేశారు. ఈ వజ్రాయుధంతో మన ఇంద్రుడు వచ్చేసి వృత్తాసురుడిని చంపాడు. ఆ తర్వాత అందులో నుండి కొంతమంది సముద్రంలోకి వెళ్ళి దాక్కున్నారు. కంటిన్యూషన్. వరుణుని నివాసం అనేటువంటి సముద్రాన్ని ఆశ్రయించి ఈ కాలేలు వాళ్ళు త్రైలోక్య వినాశనానికి పాల్పడ్డారు. వారు కోపించి రాత్రి వేళలో ఆశ్రమాల్లోని పవిత్ర ప్రదేశాల్లోని మునులను తినివేయసాగారు. దురాత్ములైనటువంటి రాక్షసులు వశిష్ఠుని ఆశ్రమంలోని 188 మందిని, ఇతరులైన 9 మంది ఋషులను భక్షించారు. చవనముని పవిత్ర ఆశ్రమాన్ని చేరి అక్కడ కందమూల ఫలాలు తింటూ నివసించే 100 మంది మునులను తినివేశారు. ఈ విధంగా రాత్రులలో తాపసులను సంహరించి పగలు జలంలో ప్రవేశించేవారు రాత్రి జలంలో ప్రవేశించేవారు. వాయు జలభక్షణం చేసే 20 మంది బ్రహ్మచారులను భరద్వాజాశ్రమంలో ఆ రాక్షసులు క్రమంగా చంపారు. ఇదే తీరుగా రాత్రులందు బాహుబల గర్వితులై కాలు నుంచి సృజింపడినటువంటి కాలేయులు చాలామంది బ్రాహ్మణులు నాశనం చేశారు. దీనులను తాపసులను పీడించే రాక్షసులను మనులెవరూ గుర్తించలేకపోయారు. ప్రభాతవేళ నియాతార పీడితులై వారు ప్రాణాలు పోయి శరీరం మాత్రం భూమిపై పడి ఉండేవారు. తాపసులపై ఎత్తి వచ్చిన దైత్యులను తపస్సుతోనే నివారించవచ్చును, కానీ తాపసులు దేహ నాశనమైనా సరే తపోనాశనం కాకూడదని ఆ పాపం చేయరట. సరే, రాక్షసులచే భక్ష్యంపడి రక్తం మాంసం మధ్య సంధి బంధాలు తొలగి శంఖరాసుల వలె మునులు భూమిపై పడి ఉండేవారు. అటు ఇటు చెదరగొట్టబడిన కలశాలతో విరిగిన శృవాలతో విసిరివేయబడిన అగ్నిహోత్రాలతో భూమి వ్యాప్తమై ఉంది. స్వాధ్యాయ షట్కారాలు లేక యజ్ఞోత్సవాలు లేక కాలేయ భయంతో నిరుత్సాహంతో లోకమంతా వ్యాకులమై ఉంది. ఈ విధంగా ఆత్మరక్షణ పరాయణులై మిగిలిన మానవులు భయంతో నలువైపులకు పరుగులు తీశారు. కొంతమంది గుహల్లో, కొంతమంది ప్రవాహాల్లో, కొంతమంది మరణ భయంతో ప్రాణాలు విడిచారు. కొందరు అక్కడ ధనుర్విద్యాధికులు, సూర్యులు మిక్కిలి హర్షాన్ని పొందినవారు వారు దానవుల స్థానాన్ని వెతుకుతూ యత్నాలు చేశారు. మానవులు సముద్రమందు దాగిన వారిని గుర్తించలేక శ్రమను పొంది నశించారు. వాళ్ళు చంపాలనుకున్నా కానీ వాళ్ళు ఉండట్లేదు కదా. రాత్రులు అంత నిద్ర వస్తున్నప్పుడు బయటకు వస్తున్నారు, అంత చంపితే మరి సముద్రంలోకి వెళ్ళిపోతారు పగలు. వాళ్ళు చంపుతారని వస్తే వాళ్ళని దొరకట్ల. ఇక యజ్ఞోత్సవ క్రియలు లేక జగత్తుకు వినాశనం ప్రాప్తించి దేవతలకు ఎక్కువ పీడ కలిగింది. సో యజ్ఞోత్సవాలు ఏమీ లేవు, దేవతలకు ఏమి అందటం లేదు. ఇక లోకమంతా కూడా వినాశం అన్నట్టుగా తయారైంది. ఇంద్రాది దేవతలు కూడా భయంతో ఆలోచించారు. వారు దేవతందరకు దిక్కే జన్మరహితుడైన నారాయణుని ప్రార్థించారు. వారు పరాజయం లేని వైకుంఠ వాసుని మధుసూదనుని చేరి నమస్కరించి ఆయనతో ఇట్లా విన్నవించారు. నీవే మమ్ములను సృష్టించావు, నీవే మాకు భర్తవా మేవి భరించావుడు అన్నట్టు అర్థమేమో. నీవే లోకానికి అంతకు నాశకుడవు, స్థావర జంగమాత్మకమైనటువంటి ఈ సృష్టి అంతా నీవే చేశావు. పూర్వకాలాన నీవే సముద్రంలో మునిగిన భూమిని వరాహ రూపం స్వీకరించి వెలికితీసి రక్షించావు. నీవే నారసింహుని రూపాన్ని దాల్చి ఆది రాక్షసుడు మహావీరుడైన హిరణ్యకశిపుని నశింపజేశావు. సర్వ ప్రాణులకు చంపవీలు కాని రాక్షసుడైన బలిచక్రవర్తిని వామనావతారం ఎత్తి త్రిలోక రాజ్యం నుంచి తొలగించు. క్రూరుడై దానుష్కుడై యజ్ఞ నాశనం చేసే జంబాసురుని నీవే పడగొట్టావు. అసాంఖ్యాకమైనవి ఈ నీ కృత్యాలు, భయపడే మాబోడి వారికి నీవే దిక్కు. కావున నీకు లోకహితం కోసం నివేదిస్తున్నాము. లోకాలను, దేవతలను, ఇంద్రుణ్ణి ఈ మహాభయం నుండి రక్షించని చెప్పేసి నారాయణుని వీళ్ళంతా ప్రార్థించారు. ఆ తర్వాత ఏమైంది రేపు డిస్కస్ చేద్దాం.